దారి తొలుగుతారు. ఏ వ్యక్తి అయినా, భక్తుడైనా అనేక కొత్త 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 సంగతులు చెప్పాడు. వినండి బాగా, చాలా కొత్త కొత్త సంగతులు, మర్మాలు నాకు తెలిసి అని చెప్పాడు అనుకోండి, దాని రిజల్ట్ ఏమిటో చూడాలా, దాని అంతిమ ఫలితం ఏంటో చూడాలా. అవి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు కాకపోతే, దేవుడు నడిపించి మలచి ఒక షేప్కు తెచ్చి చూపించిన ఊహా చిత్రములు కాకపోతే, ఊహా చిత్రములు దేవుడు చేసిన ఊహా చిత్రాలు కాకపోతే ప్రజలు దారి నుండి తొలగిపోతారు, రక్షణ మార్గము నుండి తొలగిపోతారు. ఏంటా రక్షణ మార్గం? దేవుని ప్రజలు నడవాల్సిన దారేది? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అపొస్తలుల కార్యాలు 2:38. చెప్పేశా కదా, మళ్ళీ ఎందుకు చదవడం? చెప్పేశా కదా, అదే కదా నేను చెప్పింది, వేరే మాటలు ఏమన్నా. ఎప్పుడైతే వారు బాప్తిస్మం పొందారో, ఆయన వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మాలు పొందిరి. అప్పుడు 42వ వచనం ఏంటి? వీరు అపొస్తలుల బోధలోను, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దారి, నడవాల్సిన దారేంటి? పాపి అయిన మనుష్యుడు పరలోకం చేరడానికి నడవాల్సిన దారేంటి? దారేంటంటే ముందు మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని వరం అతడికి ఇస్తాడు. తర్వాత వాడు ఈ 3 కార్యాలు జరిగిన తర్వాత ఏం చేయాలి? అపొస్తలుల బోధలో కొనసాగాలి, సహవాసమందు కొనసాగాలి, రొట్టె విరుచుట్లో కొనసాగాలి, ప్రార్థన చేయుటలో ఎడతెగకుండా ఈ మార్గము నుండి తప్పించే దర్శనాలు ఏవైనా మాయా దర్శనాలు. రంజిత్ ఓఫీర్ వేల కొద్దీ కొత్త కొత్త సంగతులు చెప్పాడు. ఆ సంగతులు విని ఎవడైనా ప్రభు వల్ల నాకు వద్దులే అని దారి తొలగిపోయాడా? క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడి ఆర్గ్యూ చేస్తే ఎంతనో, రంజిత్ ఓఫీర్ ముందు ఆర్గ్యూ చేస్తే అంత. మామూలు విషయం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. రంజిత్ ఓఫీర్ బోధ విని ప్రార్థన వద్దులే, నేను ప్రార్థన చేయనని ఎవడైనా దారి తొలగిపోయాడా? చెప్పాలి సమాధానం. ప్రార్థన చెయ్యాలని ఇంకా ఆశ ప్రజల్లో పుట్టించాడా రంజిత్ ఓఫీర్? లేకుంటే ప్రార్థన వద్దులేరా అని చెప్పాడా? చెప్పండి. ప్రార్థన కొరకు ఆశ పుట్టించాడా లేదా? అపొస్తలులు ఏం చెప్పారో ఆ బోధలోనే కొనసాగాలని రోషం ఓఫీర్ గారు పుట్టించాడా ప్రజల్లో? లేకుంటే అపొస్తలులు మనకు అక్కర్లేదులే, మన బోధ చేసుకోవచ్చు అని చెప్పాడా? ఓఫీర్ గారు చెప్పిన వేల కొలది మర్మాలు విన్నోళ్ళు మారు మనసు అక్కర్లేదని తొలగిపోయారా? బాప్తిస్మం అక్కర్లేదని తొలగిపోయారా? పరిశుద్ధాత్మ అక్కర్లేదని తొలగిపోయారా? అపొస్తలుల బోధ అక్కర్లేదని తొలగిపోయారా? సహవాసం అక్కర్లేదని ఎవడైనా తొలగిపోయాడా? ప్రార్థన చేయడం అక్కర్లేదని తొలగిపోయాడా? ఎవడైనా తొలగిపోయాడా? ఆదిమ సంఘము నడిచిన దారి నుండి
నేను చెప్పిన మర్మాలు విని ఎవడైనా తొలగిపోయాడా? నేను 8 గ్రంథాలు రాశాను. అనేక విశేషమైన సంగతులు, నభూతోన భవిష్యతి, 6000 ఏండ్ల నుండి ఎవడు చెప్పనివి, ఇంకెవడు చెప్పబోనివి నేను రాశాను. అవన్నీ చదవడం ద్వారా మీలో ఎవరైనా అబ్బా ఇన్ని బుక్స్ చదివేశానికి ప్రార్థన వద్దు ఏమొద్దు అని అనుకున్నారా? నేను దారి తొలగించానా లేకపోతే దారిలోనే నడిపించానా చెప్పండి. ఏమండి, పౌలు తన సంఘములను ఏ దారి నడిపించాడో ఆ దారిలో నేను నడిపించానా లేదా? గనక నేను రాసిన సంగతులు ఊహను బట్టి కలిగినవి అయితే కావచ్చు, అది పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించిన ఊహను బట్టి కలిగిన ప్రత్యక్షతలు అయితేనే మనల్ని సిలువ మార్గంలో నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమజ్ గయే బాత్. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ నేనేవైనా నాకు చాలా ప్రత్యక్షత కలిగింది, చాలా గొప్ప గొప్ప సంగతులు తెలిసినాయి అని మర్మాలు చెప్పి, ఏమేమో మర్మాలు చెప్పి ఇప్పటి నుంచి ఆదివారం రొట్టె విరిచేది అవసరం లేదని చెప్పాను అనుకో, అప్పుడు నాకు కలిగిన జ్ఞానం ఎక్కడిది? సాతాను కలిగించిన మాయా స్వప్నములు, మానవ కల్పిత వ్యర్థ ప్రగల్భత. చాలామంది ఉన్నారండి. అమృత గారు ఎప్పుడు వచ్చారు? మాయా ప్రగల్భత చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మాయా ప్రగల్భత వలన ప్రజలలో ఏం తక్కువైపోతుందంటే పరిశుద్ధత పట్ల ఆశ తగ్గిపోతుంది, ప్రార్థన పట్ల దాహం తగ్గిపోతుంది, వాక్యం పట్ల ఆకలి తక్కువైపోతుంది, సహోదర ప్రేమ తక్కువైపోతుంది, గర్విష్ఠులుగా తయారవుతారు. దేవుని బిడ్డలారా, విస్తారమైన ఊహాశక్తితో గ్రంథాలు రాశాడు అంటే మరి బారూక్ ఎట్ట రాశాడు? వెధవా. దేవుడు నాకు చెప్పకపోయినా నేను చెప్తున్నాను. పౌలు ఎట్లాగా అన్నాడు? బారూకు ఆ మాటలు రాసినా, పౌలు ఏ మాటలు రాసినా వాళ్ళను అపొస్తలుల కార్యాలు 2:42లో నడిపించారు గనుక ఆ మాటలన్నీ దేవుని మాటలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కృప అందరికీ ఉండదు. నమ్మకమైన వాడనై ఉండుట దేవుడు నాకు ఇచ్చిన కృప. కృప పొందిన వాడను గనక నా అభిప్రాయం చెబుతున్నాను. టేక్ ఇట్ యాజ్ గాడ్స్ వర్డ్. ఖతం. దేవుని బిడ్డలారా, అది ఇన్ని వేల సంగతులు ఎట్లా తెలుసా నీకు? నువ్వు అబద్ధ ప్రవక్త అంటాడు అంటే అదేంది? వేల సంగతులు నీకు తెలియనివి నాకు తెలిస్తే అబద్ధ ప్రవక్తనా? అదంతా నీ ఇమాజినేషన్. అంతా బైబిల్లో రాసి ఉండాలి. బైబిల్ను చదివి వ్యాఖ్యానించి పరిశోధించి గూఢార్థములు బయటికి తీసి భక్తులు ఎన్ని భావాలు చెబుతున్నారో అదంతా ఊహాశక్తి కదా. ఆ ఊహాశక్తి ద్వారా భక్తులు బయటికి తీసిన సంగతులు అన్నీ అక్షరాల రాయాలంటే ఎంతలావు బైబిల్ అయితే తెలుసా? ఒక లారీలో మోసుకుపోవాలి దాన్ని. లారీ కూడా సరిపోదు. బైబిల్లో ఒక చిన్న మాట ఉంటుంది, తర్వాత దాని అప్లికేషను ఒక కొండంత ఉంటుంది. చిన్న ఉదాహరణ, నరహత్య జరిగినప్పుడు పొరపాటున పగబట్టకయే పొరపాటున పొరుగు వాడిని చంపిన వాడిని ప్రతిదండన చేసేవాళ్ళు వచ్చి చావగొట్టకుండా ఏమండి వాడు ఆశ్రయపురంలో తల దాచుకోవాలి. నరహత్య విషయములో ప్రతిదండన
తీర్పు కొరకు వచ్చినప్పుడు ఒక్క సాక్షి నోట ఎవనికి మరణశిక్ష విధించొద్దు, 2-3 సాక్షుల నోటనే మరణశిక్ష విధించాలి. ఇది ధర్మశాస్త్రం కదా. ఈ 2-3 సాక్షులు ఎప్పుడు కావాలి? ఎవరికైనా మరణశిక్ష విధించాలి అనుకున్నప్పుడు మనకి 2-3 సాక్షులు కావాలి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 19:15. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చి గాని ఏ పాపమును గూర్చి గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరించొద్దు. 2 సాక్షుల మాట మీద స్థిరపరచబడి. ఏ విషయాల్లో ఇది చెప్పండి? ఒకడు చేయు సమస్త ఉందా ఆ మాట? ఒకడు చేయు సమస్తమైన పాపములు అపరాధముల విషయములో 2 సాక్షులు కావాలి. పాపములు, అపరాధములు. ఇప్పుడు దానికి యేసయ్య కొత్త వ్యాఖ్యానం చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 16-17. నేను ఒక్కడనై ఉండక ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చిన, నేనున్నా నా తండ్రి ఉన్నాడు. నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే. ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. ఏ విషయంలో రాశారు? ఇప్పుడు ఈయన నేరాలు గురించి మనం స్థాపన చేస్తున్నామా? ఒక వ్యక్తి చేసే నేరము, అపరాధముల గురించి 2 సాక్షులు కావాలన్నాడు. ఇక్కడేమో నేను దేవుని కుమారుణ్ణని సాక్ష్యము 2 సాక్షులు అంటున్నాడు ఆయన. రాంగ్ అప్లికేషన్ కదా మరి, రాంగ్ అప్లికేషన్ కదా మరి. ఈనాటి ఈ పండితులు కూర్చుంటే యేసయ్యను కూడా ఫెయిల్ చేస్తారు. అక్కడ చెప్పిన కాంటెక్స్ట్ అది కాదండి. నువ్వు కుమారుడివో కాదు అనే కాంటెక్స్ట్లో చెప్పలేదు అది. నువ్వు మర్డర్ చేస్తే, ఇంకేమన్నా చేస్తే 2 సాక్షులు కావాలన్నారు. నీ దేవత్వాన్ని గూర్చి సాక్ష్యం కాదు అది. నువ్వు దేవుడు అని మేము నమ్మాలంటే ఆకాశము నుండి ఒక సూచక్రియ చూపించు. 2 సాక్షులు ఏంది? ఆ తండ్రి కనపడడు, నువ్వు వచ్చి నా తండ్రి అంటావు. నేను చెప్తున్నా, మా తండ్రి చెప్తున్నాడు కనుక 2 సాక్షులు రైటు అంట. అదే అక్కడ చెప్పిన సందర్భం ఏంటి? నువ్వు అప్లై చేసే సందర్భం ఏంటి అంటే అది అంతే. ఆ లేఖనం అలాగ ఉంటుంది, దాని గూఢార్థం ఇలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా బోలెడు ఉన్నాయి చెప్పడానికి, 1-2 కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 35-34 కూడా చదువునైనా. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. ఏమండి, దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే. ఇప్పుడు మీరు దైవములని నేనంటినని ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడి ఉన్నది చెప్పండి? 82వ కీర్తన 6వ వచనం. 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు సర్వోన్నతుని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవు. అది ఎత్తుకున్నాడు ఇక్కడ యేసయ్య. యోహాను సువార్త 10:34-35. మీరందరూ దైవములు
సర్వోన్నతుడైన దేవుని కుమారులు అని అక్కడ ఉంటే ఇక్కడేం చెప్తున్నాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే. ఆ మాట 82:6 ఉందా? ఉందా చెప్పండి. లేనిది మరి చెప్తున్నాడు ఇక్కడ. 82వ కీర్తన వచనం ఎత్తుకొని అక్కడ రాయని ఒక మాటని ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక యేసయ్య కూడా తప్ప వీళ్ళ దృష్టికి. తెలివి తక్కువలు నోరు మూసుకుంటే జ్ఞానులని ఎంచబడతారట. అనవసరంగా వాగి ఉన్న పరువు తీసుకుంటున్నారు. అసలు మొత్తమే ముందే పంచలన్నీ ఊసిపోయి సిగ్గుపోయింది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నా మీద చర్చించడానికి నువ్వెంతరా? నీవెంత? నీ హైసియత్ ఎంత? నీ లెవెల్ ఎంత? నన్ను విమర్శించి నన్ను తప్పు పట్టడానికి ఎంత శుష్క విఫల ప్రయత్నం చేస్తున్నారు. వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు తమ వాదముల యందు ఏదేదో ఈకలు బీకి కొడుగుడ్డు మీద ఆయన అట్లన్నాడు, అది తప్పు, ఈ అక్షరం తప్పు, ఈ పొల్లు తప్పు, ఈ కామా తప్పు, ఈ ఫుల్ స్టాప్ తప్పు, ఇవన్నీ చెప్తానే వాళ్ళు అంటూనే ఉన్నారు. ఇక్కడ మేమేమో ప్రతి వారం బాప్తిస్మాలు ఇస్తున్నాం, సంఘాలు గడుతున్నాం, సేవకులను అభిషేకిస్తున్నాం. ఇక్కడ నడుస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మలు రక్షించబడ్డదానికి, సంఘాలు కట్టిన దానికి దేవుడు బహుమానం ఇస్తాడా? ఈ చర్చలు పెట్టి రాళ్ళేసిన దానికి బహుమానం ఇస్తాడా? వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. యేసును ద్వేషించేవాడు ఎవడు కూడా జ్ఞాని కావడానికి వీలు లేదు, సజ్జనుడు కావడానికి వీలు లేదు. నేను ఇవాళ చెప్తున్న ధైర్యంగా, రంజిత్ ఓఫీర్ను ద్వేషించేవాడు ఎవడు కూడా జ్ఞాని కావడానికి వీలు లేదు, మంచోడు కావడానికి అవకాశం లేదు. హీ విల్ బీ యాజ్ అ రూల్, హీ విల్ బీ ఎ స్టూపిడ్ అండ్ ఎన్ ఈవిల్ పర్సన్. నేను వేల కొలది అద్భుత సంగతులు చెప్పి కూడా నేను ఇంకా అపొస్తలుల కార్యాలు 2:42లోనే 2000 సంఘాలు నడిపిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దారి తొలగించాను నేను. వాడికి కడుపుమంటే ఏంటంటే, ఆ దారి సరే భయ్ నడిపినావు కానీ నాకు తెలియని ఇన్ని సంగతులు నీకెందుకు తెలియాలి? ఇది చేతగాని ఏడుపు. అరే, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుని మర్మముల కొరకు నన్ను గృహ నిర్వాహకునిగా పెట్టాడు. దానికి నా తప్ప? దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? దేవుని ఏర్పాటు అది. బారూకు రాసిన మాటలు బైబిల్లోకి ఎందుకు వచ్చినాయి అంటే ఏం చెప్పాలి? వాట్ ఈస్ దట్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్? ఫలితం చూడాలి. ఎవడైతే మర్మాలు చెప్పి, లోతైన సంగతులు చెప్పి ఆఖరికి ఆత్మల రక్షణ పొందరు, ఎవడైనా ప్రార్థన కొరకు వచ్చినా సరే వాడు అపోస్తలుల బోధ కాకుండా ఇంకో బోధలో ఉంటాడు, ప్రార్థన చెయ్యడు. అలాంటి పరిస్థితి ఉంటే బాబు, నీకు కలిగిన దర్శనం అది మాయా దర్శనం. నీ ఊహలు నువ్వే కల్పించుకున్నావు, దేవుడు ఇవ్వాలి అనాలి. అనేక మర్మములు బోధించిన భక్తుని యొక్క అనుచరులు పౌలు నేర్పిన మార్గంలో ఖచ్చితంగా నడుస్తుంటే, బ్రదర్, మీకు వచ్చినటువంటి ఆ దర్శనములు దేవుడే కలిగించిన దర్శనములు. దేవుడు మీకు అద్భుతమైన అభిషిక్తమైన ఊహాశక్తినిచ్చాడని ఒప్పుకోవాలి. ఈ మాట న్యాయపీఠం ముందు కూడా నిరూపించబడుతుంది. మై ఇమాజినేటివ్ పవర్ హ్యాస్ బీన్ అనాయింటెడ్ బై గాడ్ అండ్ వాజ్ టేకెన్ ఇన్ టు గాడ్స్ కంట్రోల్ when I was 10 years old.
నాకు 10 ఏండ్ల వయసు ఉన్నప్పుడు నా ఊహాశక్తిని దేవుడు వశపరుచుకొని వాటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగా వాడుకొని నా ముందు అనేక వేల మర్మాలు చూపించాడు. కన్నుల ముందు అన్ని కనబడితే ఊహాశక్తి అది మెదడుకు సంబంధించింది కాదు, మెదడుకు మించినటువంటి మనస్సుకు సంబంధించింది. అట్లాగే ఇంకొకటి లేట్ అయితే అయింది అని చెప్పాను, ఐ విల్ కమ్ విత్ రివెంజ్ అని చెప్పాను లేదా? నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే రాస్తే, 1 కొరింథీ 9లో పౌలు అంటాడు, దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా, మన కొరకు దీనిని వ్రాయించాడా? అవును, మన కొరకే రాయించు. అక్కడే ఎడ్ల సంగతి రాస్తే అది పట్టుకొచ్చి పాస్టర్లు ఇవాంజలిస్టులకు అప్లై చేశాడు. మరి అక్కడ అది లేదు కదా. ఇది పౌలు ఊహాశక్తి. 1 కొరింథీ 7లోనేమో ప్రభువు నాకు ఆజ్ఞాపించలేదు కానీ నేనే చెప్తున్నాను చెప్పాడు, కన్యకల విషయం. 9లోకి వచ్చేమో ఎడ్ల గురించిన మాట ఇప్పుడు సేవకులకు పాస్టర్లకు అప్లై చేయాలి. మొత్తం పౌలు ఊహాశక్తి సార్. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున దేవభక్తి సాధనలో దేవుడు తన భక్తులకు సత్యములు ప్రత్యక్షపరిచే ప్రక్రియలో ఆ భక్తుని యొక్క ఊహాశక్తి చాలా ప్రధానంగా పనిచేస్తుంది. ఆ ఊహాశక్తి అభిషిక్తమై దేవుని ఆత్మ వశమైపోతే దేవుడు చూపించాలనుకున్న సంగతులు అతనికి కనబడతాయి. వాటిని ప్రకటించినప్పుడు అవి విన్న విశ్వాసులు కొత్త సంగతి తెలిసిందని ఆనందిస్తారు, కానీ పాత మార్గం పౌలు మార్గంలో నుండి మాత్రం తొలగిపోరు. ఇది ఒరిజినల్ రెవల్యూషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. మికిలి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీ దివ్య వాక్యము కొరకు నీకు స్తోత్రం. దేవభక్తి సాధనలో, లేఖన మర్మాల ప్రత్యక్షతలో, దైవ మర్మాల ప్రత్యక్షతలో నీవేర్పరచుకున్న నీవెన్నుకున్న భక్తులకు నీ ప్రత్యక్షతలు నీవు అనుగ్రహించి భక్తులు ఆ ప్రత్యక్షతలు పొందుకునే ప్రక్రియలో మానవుని భక్తుని యొక్క తలంపులు, మానవుని తలంపులు, భక్తుని తలంపులు, ఊహాశక్తికి ఎంత ప్రధానమైన పాత్ర ఉన్నదో మీరు మాకు స్పష్టంగా విస్తారమైన లేఖన ధారాలతో చూపించి నేర్పించినందుకు, స్పష్టపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీతిగల నీ నోటి మాట బయలు వెళ్ళింది. నీ వాక్కు మళ్ళీ వ్యర్థంగా నీ దగ్గరికి మళ్ళక నీ దృష్టికి అనుకూలమైన దానిని లోకంలో నెరవేరుస్తుందని విశ్వసించి మా అందరి హృదయాల్లో నీ వాక్కు ఫలింపజేయమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి యొక్క అనంతమైన ప్రేమ, సర్వసత్యంలోకి మనల్ని నడిపించడానికి దిగివచ్చి మనలో నివసించుచున్న మన నిత్య సహాయకుడు, సమయోచిత సహాయకుడు, దివ్యాదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకందరకు నిత్యము తోడయుండి
బైబిల్ అనేది మహా సముద్రపు అగాధములలోనికి, దైవ మర్మ ప్రత్యక్షతల నిధులలోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ గడియారాలు వెనక్కి తిప్పుకోండి.